బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. వరంగల్ నడిబొడ్డున గల అజంజాహీ కార్మిక భవన్ నేలమట్టం వివాదంలో కొండా మురళి పేరు వినిపిస్తోంది. అజంజాహీ గుర్తు చెరిపేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలు ఆయనపై వినిపిస్తూ ఉన్నాయి. వెంకట్రామ జంక్షన్ సమీపంలోని కార్మిక భవన్ ను ఓ వస్త్ర వ్యాపారి కూల్చేశాడు. కొత్తగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు కొండా మురళి భూమి పూజ చేశారు. దీంతో ఆయన తీరుపైన కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు వాళ్ళని ఎమ్మెల్యేగా మా ఇద్దరిని కాదని వాళ్ళని గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు లాభం చేయాలన్నా సున్నం పెట్టాలన్నా? వాళ్ళు ఎవడోడు పైసా ఇది 10 రూపాయలు వస్తే పైసా కొత్తందని కొన్నాడు కావచ్చు, బుద్ధి తక్కువడు. నువ్వెట్టొచ్చినావు? నువ్వు ప్రజలతో ఎన్నుకోబడ్డోనివి. ఇది ఐంజాయం ఇల్లు, కార్మికులు 75 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని సమావేశాలు అన్ని చూసినోనివి. నువ్వు వచ్చి ఎట్లా కొబ్బరికాయ కొడతావు? వాడెవడో పైసా కక్కుర్తి పడ్డా? వీళ్ళెట్ చాలా దారుణం అండి. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. అజంజాయి మిల్లు కార్మికులు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి పైసా వేసుకొని ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన స్థితి ఉంది. దశాబ్దాలు గడిచింది, మిల్లు మూతపడింది. కనీసం ఈ స్థలంలోనైనా తమకు ఎంతో భవిష్యత్తుని ఇస్తుందని చెప్పేసి ఆశపడుతున్నటువంటి తరుణం. కానీ ఇది ఎంతో విలువైన స్థలం, రోడ్డు ఆనుకొని ఉంది కాబట్టి కొంతమంది భూ కబ్జాదారులు ప్రభుత్వ అండదండలతోటి కాజేయాలని చూడడం అనేటువంటి అన్యాయం. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రయత్నం కొనసాగింది. చాలా దారుణం అండి.